హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏర్పడింది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములుగా తెలుగుదేశము, జనసేన ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీకి అయితే లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందా? విభజన హామీలు అమలు అవుతాయా? విభజన చట్టంలో హక్కుగా రావాల్సినటువంటి వాటిని మనం సాధించుకోవటం సాధ్యమవుతుందా? అమరావతికి కేంద్రం నుంచి నిధులు వస్తాయా రాజధాని నిర్మాణానికి? పోలవరం ప్రాజెక్టుకు పునరావాస ప్యాకేజీకి అవసరమైనటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందా? పునరావాస ప్యాకేజీకి అవసరమైన 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తామనేటువంటి విధంగా ఏమైనా సరే ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. చాలామంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయదు అంటే ఎందుకు? ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో కూడా హామీ ఇవ్వలేదు. మొన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, మంత్రులుగా పవన్ కళ్యాణ్, మొత్తం 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఖచ్చితంగా కేంద్రంలో తెలుగుదేశం, జనసేన మీద ఆధారపడ్డటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందనేటువంటి ఆశావాద దృక్పథంతో ఉండటం అనేటువంటిది అవసరమని నేను అనుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి ఈ రోజున లేవు. 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరో కూడా కనీసం వాళ్ళు ఆ మిత్రపక్షాలకు కనీసం ఒక సమావేశాలు పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ మిత్రపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరో కూడా అసలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే 2014లో 282 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఎన్డీఏకి అంటే 272 మ్యాజిక్ ఫిగర్ దాటి 10 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అదే 2019 వచ్చేకల్లా బీజేపీకే 303 సీట్లు వచ్చినాయి. ఎన్డీఏకి 350 పైగా సీట్లు వచ్చినాయి. ఇంకేముంది, 10 సంవత్సరాల పాటు మొదట్లో ఇప్పుడు ఎలాగైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిందో రాష్ట్రంలో, 2014లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మద్దతుతో ఏర్పడినటువంటి ప్రభుత్వమే వచ్చింది 2014లో. కేంద్రంలో కూడా తెలుగుదేశము, బీజేపీ ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నాయి, తెలుగుదేశం కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు చేయలేదని ఆ రోజున చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా అదే మాకు పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకేజీలు మాకు వద్దు, ప్రత్యేక హోదానే కావాలి అని అడిగాడు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి మరీ 78 కోట్ల రూపాయలు, 78,000 కోట్ల రూపాయలు విభజన హామీల ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. వాళ్ళిద్దరికి అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి హక్కుగా రావాల్సినవి వాటిని ఎలా సాధించాలనేటువంటి దాని మీద ఒక అవగాహన ఉంది. మరి అప్పుడు సాధించలేకపోయారు కదా, అప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతారు అనేటువంటి మాటతాం. అప్పుడు ఫెయిల్ అయ్యారు, అనుభవాలు ఉన్నాయి. కానీ అప్పటి పరిస్థితులు కాలం కలిసి రాలేదు తెలుగుదేశానికైనా, జనసేనకైనా. ఇప్పుడు కాలం కలిసి వచ్చి, ఏంటి కాలం కలిసి వచ్చినటువంటిది? ఇప్పుడు లేడీ కాళ్ళు లేక కాదు, కాలం వచ్చి చిక్కిందని అంటారు. అలాగనే బీజేపీ కూడా కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా తెలుగుదేశం, జనసేన మద్దతుతో ఈ రోజున కేంద్రంలో అధికారంలో బీజేపీ. అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 21 ఎంపీ సీట్లు, 16 తెలుగుదేశానికి, 2 జనసేన పార్టీ, 3 బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చాయి, 21. ఆ బీజేపీ ఎంపీ సీట్లు కూడా 3 ఏళ్ళ నుంచి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన వాళ్ళు వచ్చాయి. 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, అది వేరే విషయం. ఈ 21 ఎంపీ స్థానాలన్నీ కూడా
తెలుగుదేశం జనసేన యొక్క సహకారంతో వచ్చినాయే కదా. కాబట్టి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి ఈ హక్కుగా రావాల్సినటువంటి వీటిని ఖచ్చితంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మనం ఇప్పుడుగా సాధించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏంటి, రాజధానికి సంబంధించినటువంటి పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, పరిపాలనా భవనాల నిర్మాణం జరగాలన్నా కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు కావాలి. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 1,500 కోట్లు రాజధాని నిర్మాణానికి. ఒక 1,000 కోట్లు, 500 కోట్లు గుంటూరుకి, ఒక 500 కోట్లు విజయవాడకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద ఇచ్చారు తప్ప అది రాజధానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇక నాబార్డు ఆదికి సంబంధించినటువంటి ఈబడి సంబంధించి అప్పులు తెచ్చుకునేదానికి మేము భరోసా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తే కుదరదు. 1,500 కోట్లే ఇచ్చారు రాజధానికి సంబంధించి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వమేనంది. బహుశా అందుకు కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందు కీలకమైన ప్రతిపాదనల నుంచి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్రం నుంచి తెచ్చుకోగలవని చెప్పేసి మనం ఆశించవచ్చు. అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అని నేను అనుకుంటున్నాను. అదే క్రమంలో ఇంకొక కీలకమైనటువంటిది పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారంగా 56,000 కోట్ల రూపాయలంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి 22,000 కోట్ల రూపాయలు, ఒక 32 నుంచి 33,000 కోట్ల రూపాయలు కేవలం పునరావాస ప్యాకేజీకే ఇవ్వాలి. ఇప్పుడేమంటున్నారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, మేము కేవలము ప్రాజెక్ట్ నిర్మాణం వీటికి సంబంధించినటువంటి ఇస్తాం కానీ పునరావాస ప్యాకేజీతో మాకు సంబంధం లేదన్నారు. ప్రాజెక్టు కట్టడం ఏంది, ప్రాజెక్టు కట్టేసి గేట్లు పెట్టేసి నీళ్లు నిలబడితే జనాన్ని ముంచేస్తారా? అది కాదు కదా. 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి అని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పునరావాస ప్యాకేజీ కూడా ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ నాయకులైతే దీని మీద మాట్లాడుతున్నారు, మేము పోలవరం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తాం అవి ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల సమయంలో ఎక్కడ ప్రధానమంత్రి కానీ బీజేపీ నేతలు కానీ అమిత్ షా కానీ ఎవరూ ఆ విధమైనటువంటి హామీ ఇచ్చి ఉండలేదు అమరావతి అయిన పోలవరం. ఇప్పుడు అలాంటి హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమైనట్టు. ఇక మిగిలిపోయినటువంటి విశాఖ రైల్వే జోను, రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విభజన చట్టంలో హక్కుగా రావాల్సినటువంటి అన్నీ కూడా సాధించుకోవాలి. ప్రత్యేక హోదా విషయం, ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకైతే ముగిసిన అధ్యాయం అని? ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేటువంటిది మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారు, దానికి ఉన్న నామ్స్ ఏమిటి, ఇవన్నీ సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్కి ఏమిటి అని అంటే ఒక రాజధాని కోల్పోయినటువంటి రాష్ట్రం, ఆర్థికంగా పూర్తిగా ఆర్థిక లోటుతో, రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం. ఇవన్నీ పూడ్చుకోవాలి అని అంటే, తిరిగి పుంజుకోవాలి అని అంటే పారిశ్రామిక రాయితీలతో కూడినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వటం అనేటువంటిది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చాలా స్పష్టంగా పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ. మరి అలాంటప్పుడు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రత్యేక హోదానే ఇస్తారా, ఇంకొక ఫార్మేట్లో ఏదైనా సరే రాష్ట్రానికి మేలు జరిగేటువంటిది, అది ప్యాకేజీ ఇంకొకటి ప్యాకేజీ, అవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ అంగీకరించారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేన, తెలుగుదేశం అంగీకరించి రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకోండి, మంచిదే. ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మనం ఖచ్చితంగా చూడాలి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, ఇక్కడ ఉండేటువంటి బీజేపీ నాయకులు కూడా అలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.